హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో ఉల్లి రొట్టె. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీ రెసిపీ. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. దానిలో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. ఆవాలు ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత తరిగిన కరివేపాకు కొంచెం, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు. ఉప్పు ముందుగానే వేసుకోవటం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మనకి మంచిగా వేగిపోవాలి. మనకి ఉల్లిపాయలు చక్కగా మంచిగా వేగినాయండి. ఇప్పుడొచ్చి ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని తురిమి తీసుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. నీరనేది అస్సలు ఉండకూడదండి. స్టఫింగ్‌లో నీరనేది లేకుండా చక్కగా మంచిగా వేయించుకోవాలి. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ కారం. ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. క్యారెట్ మనకి ఊరికేనే మగ్గిపోతుంది కాబట్టి మనం లాస్ట్‌లో వేసుకున్నామనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. అంతేనండి. కొత్తిమీర వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. పెసరపప్పొచ్చి ఒక చిన్న కప్పుతో కప్పు తీసుకున్నామండి. దాన్ని ఉడకపెట్టుకొని, ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాము. దీన్ని నీళ్లు వేయకుండా బరకగా కొంచెం గ్రైండ్ చేసుకుందామండి. తర్వాత దానిలోనే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. నీళ్ళేమి వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకుందాము. ముందు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. పెసరపప్పు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కనుక నీళ్లు వేసుకున్నారనుకోండి, దానికి తగిన విధంగా మనకి గోధుమ పిండి అనేది పడుతుంది. ఒక కప్పొచ్చి గోధుమ పిండి తీసుకున్నాము. పెసరపప్పు తీసుకున్న కప్పుతో అనుకోండి 2 కప్పులు గోధుమ పిండి పడుతుందనమాట. ఇక్కడ నేను గట్టిగా రొట్టెల్లాగా చేశానండి. కొంచెం థిక్‌నెస్‌తో అందువల్ల నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాననమాట. అదే మీరు కొంచెం పల్చగా చేసుకోవాలనుకున్నారనుకోండి 2 కప్పులు గోధుమ పిండి పడుతుంది. పెసరపప్పు తీసుకున్న కప్పుతో అనుకోండి 4 కప్పుల గోధుమ పిండి పడుతుంది. ఎందుకంటే అది చిన్న కప్పు కాబట్టి. పిండి పలచన కాకుండా గట్టిగా ప్రెస్ చేస్తా కలుపుకోవాలి. నీళ్ళనేది ఎక్కువ పట్టవండి. 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళనేది పడుతుంది. ఇలా గట్టిగా మంచిగా నొక్కి కలుపుకుంటుండాలండి పిండి. కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము. ఇంకా దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వెంటనేనే చేసేసుకోవటమేను. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశాను. కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని కొంచెం పల్చగా చేసుకుందామండి ముందు. ఎక్కువ పల్చగా అయితే రాదనమాట.
ఇలా కొంచెం మందంగా దీన్ని పల్చగా చేసుకున్న తర్వాత మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకుందాము. పెట్టుకుని దీన్ని అన్ని పక్కల నుంచి మధ్యలోకి క్లోజ్ చేసుకుందామండి. ఇక్కడ మనం గోధుమ పిండి తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం థిక్‌నెస్‌గానే ఉంటుందండి. మీరు ఒకవేళ పల్చగా కావాలి అనుకున్నారనుకోండి, గోధుమ పిండి అనేది డబుల్ క్వాంటిటీలో వేసుకోండి. అంతేనండి. అన్ని పక్కల నుంచి ఇలా మధ్యలోకి క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జెంటిల్‌గా రుద్దుకోవాలండి. ఫాస్ట్‌గా కాకుండా అప్పటికి కూడా కొంచెం పగులుతుంది ఎడ్జెస్ అయినా కానీ పర్వాలేదు. ఇలా కొంచెం పల్చగా చేసుకొని దీన్ని కాల్చుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు ఉడకపెట్టి కలుపుకున్నాం కదా మనం, అది వేగి మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! దీన్ని మనం పెనం పైన వేసి కాల్చుకుందాము. పెనం వేడెక్కిన తర్వాత వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. హైలో ఉందనుకోండి మనకి తొందరగా కలర్ మారిపోతుంది. కానీ మంచిగా వేగదనమాట. ఎందుకంటే థిక్‌నెస్ ఎక్కువుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ అనేది మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మనకి మంచి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, డయాబెటిక్ పేషెంట్స్‌కి కానీ ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. చూసారు కదా! పై లేయర్ ఎంత మంచి క్రిస్పీగా వేగిందో. ఇలా 2 పక్కల మార్చి మార్చి కాల్చుకుందాము. అంతేనండి. చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత క్రిస్పీగా కాలిందనమాట. లోపల స్టఫింగ్‌తో పాటు తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. దీనికి ఇంక సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి. అలానే తినేయొచ్చు. కావాలంటే పెరుగుతో కూడా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.